హాయ్ అండి, వెల్కమ్ టు మనీస్ కుకింగ్ క్లాస్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరు బాగుండాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి. ఈ చీరకైతే కుచ్చుళ్ళు వేస్తున్నానండి. ఫస్ట్ టైం చీరకి నేను ఇట్లా కుచ్చుళ్ళు వేయటం. నేను ఇప్పుడు చీరలకి కుచ్చుళ్ళు కానీ చీరకి అంచులు కూడా లేస్లు వేయటం కానీ చేయలేదు. ఈ ఫస్ట్ టైం ఇలా చేస్తున్నాను. అంటే చీర అంతా ప్లెయిన్గా వచ్చిందని కొద్దిగా మారుద్దామని చీరని కొంచెం బెటర్గా చీర ఉంటే బాగుంటుంది అనిపించి నేను ఇలా అయితే కుచ్చుళ్ళు అయితే వేస్తున్నానండి. ఫస్ట్ టైం చేసే పని ఏదైనా కానీ కొద్దిగా భయం బెరుగ్గా ఉంటుంది కదా, అయినా సరే మొదలు పెట్టానండి. ఎలా వచ్చినా పర్వాలేదని చెప్పేసి. పర్వాలేదండి, బాగానే వచ్చింది ఫస్ట్ టైం అయినా కానీ. చీరలో 2 కలర్స్ ఉన్నాయండి. ఒకటి ఎల్లో కలర్, ఒకటి సిమెంట్ కలర్ ఉంది. 2 కలర్ సిల్క్ దారాలు తీసుకున్నాను. పూస ఒకటి తీసుకున్నానండి. అది సూదులు కూడా 3 తీసుకున్నాను. గమ్ము ఉండాలండి, దారాలన్నీ పోగులు సూదిలోకి ఎక్కించడానికి గమ్ము. తర్వాత గోల్డ్ కలర్ దారం ఒకటి తీసుకున్నానండి. అది ముడి వేయటానికి. ఇట్లా దారాలన్నీ తీసుకొని మనకి ఎంత మందంలో కావాలో అన్ని చుట్లు అయితే చుట్టుకోవచ్చండి. చుట్టుకొని మనకి మా దారాలు కుచ్చులు ఎంత మందం కావాలో దాన్ని బట్టి వేసుకోవాలి. నేనైతే కొద్దిగా పలసగానే తీసుకున్నాను, దారాలు ఎక్కువ తీసుకోలేదు. ఈ విధంగా అయితే స్టిచ్ చేశానండి. మొత్తం కుచ్చులన్నీ కుట్టేశాను. చీర అంతా చాలా బాగా వచ్చిందండి. ఫస్ట్ టైం చేసినా కానీ చాలా నీట్గా వచ్చింది. మనం భయపడతా ఉంటే ఏది చేయలేము అని నాకు దీని ద్వారా తెలిసిందండి. ఏదైనా ధైర్యంతో ఎలా వచ్చినా చేస్తే బాగుంటుంది అని మొదలుపెట్టాను. అనుకున్నట్టే బాగా వచ్చింది. చీర కుచ్చుళ్ళు వేయటానికి చీరని ఏ విధంగా మనం ముందు స్టిఫ్గా పెట్టుకోవాలో నాకు అది తెలియలేదండి. నేనైతే ఇలా కుర్చీ మీద పెట్టేసుకొని దాని మీద బరువు అయితే 2 పుస్తకాలు అయితే పెట్టి ఇలా కొద్దిగా స్టిచ్ చేసుకుంటూ జరుపుకుంటూ అలా మొత్తం చీర అంతా పౌడ్చంగా అంతా కుట్టేసానండి. అది కొంచెం కొద్దిగా మనం కుట్టేటప్పుడు లాగేటప్పుడు కొద్దిగా ఇబ్బంది అనిపించింది నాకు. అది ఎట్లా గట్టిగా చీరని లాగినట్టు పట్టుకుంటే కానీ అవి కరెక్ట్గా రావు. నాకు అది తెలియలేదండి. తెలియక నేను ఇలా కుర్చీ మీద అయితే పెట్టి బరువుకి పుస్తకాలు అయితే పెట్టాను. ఈ విధంగా అయితే వచ్చిందండి చీర అంతా. ఇదిగోండి చీర అంతా 2 రకాల చీర, లంగావోణి టైపు. ఎల్లో కలర్ లేస్ అయితే సన్నది తీసుకున్నానండి. అది చీర అంతా కుట్టేశాను. ఫస్ట్ టైం చేసినా కానీ చీరకి చాలా బాగా వచ్చిందండి. చెమ్కీలు కుట్టాను కానీ కలర్లు కలిసిపోయినాయండి, కనపట్టలేదు. ఇదిగోండి లేస్ అయితే ఈ విధంగా ఉంది. పళ్ళు అయితే ఇలా వచ్చిందండి.